హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి భగీరథ్‌కి కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఆయన బయటకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మన హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అంటున్నారు. అసలు ఎలా వచ్చే అవకాశాలున్నాయి? అసలు భగీరథ్‌కుండే లీగల్ రైట్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. అసలు బండి భగీరథ్ ఎలా, ఎప్పుడు బయటకొస్తాడండి? బండి భగీరథని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి స్ట్రెయిట్ ఆయనకి చర్లపల్లి జైల్లో ఆయన్ని ఒక రిమాండ్ ఖైదీగా ఆ ఒక బ్యారెక్‌లో పెట్టడం కూడా జరిగింది. అవును. సో, ఇక్కడ ఒక హై డ్రామా నడిచింది. గడిచిన ఒక లాస్ట్ 8-9 డేస్‌లో బండి భగీరథ్ విషయంలో ఏదైతే పోక్సో కేసు ఫైల్ చేసినప్పటి నుంచి కూడా ఒక హై ఇంటెన్సిటీ ఫైర్ ఒకటి జరిగింది ఇక్కడ కంప్లీట్‌గా. హ్మ్. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యారు. దారుణం ఏంటంటే సోషల్ మీడియాలోనే జడ్జిమెంట్ ఇచ్చేశారు. హ్మ్. బండి భగీరథ నేరం చేసినట్టుగా రకరకాల ఊహాగానాలు అవునని, కాదని చెప్పి రకరకాల బోత్ సైడ్స్ కూడా, బోత్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. సో, అసలు చట్టాలు ఎలా పనిచేస్తాయి, కోర్టులు ఎలా దీన్ని ఈ కేసుని డీల్ చేస్తాయన్నది కొంత డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా పోక్సో కేసు మే 8న వెళ్లి ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడైతే కంప్లెయింట్ చేశారో, కంప్లెయింట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అదే సమయంలో ఈ భగీరథ మన కోర్ట్‌లో సరెండర్ అయిపోయి ఉంటే బాగుండేది యాక్చువల్‌గా. నేనొక నిజంగా ఆయన కేస్‌ని ఫైల్ చేసుంటే హ్మ్. ఆయన్ని సరెండర్ చేసేవాడిని. చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఇంత ఈ డిస్టర్బెన్సెస్, ఈ గొడవలు వచ్చే అవకాశం ఉండేది కాదు. బట్ ఏమనుకున్నారంటే వాళ్ళ తరపున అడ్వకేట్స్ హైకోర్ట్‌ని అప్రోచ్ అయితే హైకోర్ట్‌లో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడ అంటే ఆయన పోలీస్ స్టేషన్‌కొస్తారు. బట్ బెయిల్ ఉంటుంది కాబట్టి పోలీసులు అడిగినట్టు కస్టడీ తీసుకుంటారు. ఆయన కోర్ట్ అడిగినటువంటి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తారనుకున్నారు యాక్చువల్‌గా ఉన్నటువంటి కంటెంట్‌ని బేస్ చేసుకొని. బట్ అక్కడ హైకోర్ట్‌లో మొదటిసారి అక్కడ జడ్జి గారు ఇవ్వకపోయినప్పుడు కూడా సెకండ్ టైమ్ మరలా యాంటిసిపేటరీ బెయిల్‌ని రిజెక్ట్ చేశారు. బండి భగీరథని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవ్వడం, పోలీసులు ఆయన బ్యారెక్‌లో పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ స్టార్ట్ అయింది. సో, ఇది యాక్చువల్‌గా ఇప్పటివరకు ఉన్నటువంటి స్టోరీ. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం బండి భగీరథకి బెయిల్ వస్తుందా? రాదా? అన్న విషయం మీద. యాక్చువల్‌గా ఇప్పటివరకు జరిగిందేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అన్నటువంటిది జరిగింది. హ్మ్. అక్కడ హైకోర్ట్‌లో ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. ఫైల్ చేసిన తర్వాత అక్కడ హైకోర్ట్‌లో బేసిక్ ఉన్నటువంటి ఎవిడెన్స్‌ని బేస్ చేసుకొని ఇతన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి జడ్జి గారు భావించారు కాబట్టి బెయిల్‌ని రిజెక్ట్ చేశారు. ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ రావడం కూడా జరిగింది. ఇది యాక్చువల్‌గా ఒక పార్ట్. హ్మ్. సో, ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి కోర్ట్‌లో అన్నది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఆయన ఒక రైట్‌గా ఆయనకి ఎస్ఎల్‌పీ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో కూడా బెయిల్ పిటిషన్ వేసుకున్న రైట్ ఇక్కడ బండి భగీరథకు ఉంటుంది. బహుశా ఎప్పుడైతే మనకి రిజెక్ట్ ఆర్డర్ వచ్చిందో చూసారు కాబట్టి ఆర్డర్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్‌ని కూడా సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా వాళ్ళ అడ్వకేట్స్ అప్డేట్స్ ఇస్తే మనకు తెలుస్తుంది. హ్మ్. ఆయనకు ఒక ఛాన్స్ కూడా ఉంటుంది. సో, దీని మీద సేమ్ ఏదైతే ఇక్కడ డిస్కషన్ జరిగిందో, హైకోర్ట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఈ ఆర్డర్ కాపీ మీద సుప్రీం కోర్ట్‌లో సేమ్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళా జరుగుతాయి. ఒకవేళ అవకాశం ఉంటే ఆయనకి సుప్రీం కోర్ట్ కూడా చేయొచ్చు, చేయకపోనవచ్చు. సో, సుప్రీం కోర్ట్‌లో కూడా బెయిల్ ఆర్డర్ ఫైల్ చేసుకున్న రైట్ అయితే తప్పనిసరిగా బండి భగీరథకు ఉంది. ఫస్ట్ పాయింట్ 1. హ్మ్. నెంబర్ 2, ఇప్పుడు పోలీసులు తీసుకున్నారు కాబట్టి, పోలీసులు ఆయన రిమాండ్‌గా పెట్టారు కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు అందిన న్యూస్ ప్రకారం సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఆయన రేపు 19థ్ రిమాండ్‌లో తీసుకోవడానికి అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకునే దానికి ఒక మేజిస్ట్రేట్ ముందు వేస్తారు. అంటే యాక్చువల్‌గా ఇది పేట్ బషీరాబాద్‌లో జరిగింది. హ్మ్. పేట్ బషీరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి మేడ్చల్ కోర్టుకు సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ఆ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టుకు సంబంధించి పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ సెషన్స్ కోర్ట్ అంటే ఇలాంటి పోక్సో కేసులన్నీ కూడా సెషన్స్ కోర్ట్‌లో దీని గురించి డిస్కషన్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో, హ్మ్. సెషన్స్ కోర్టు జడ్జి గారికి ఇప్పుడు పోలీసులు ఫైలింగ్ చేసుకుంటారు. అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి. సో, కస్టడీ 2 టైప్స్‌లో ఉంటుంది. పోలీస్ కస్టడీ ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ అని 2 రకాలుగా ఉంటుంది. సో, ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఏదైతే కంటెంట్ మాట్లాడారో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఈయన యొక్క వెర్షన్‌ని కూడా వినే అవకాశం ఉంటుంది. పోలీసు కస్టడీ చాలామంది భయపడేది పోలీస్ కస్టడీ అంటే చాలామంది భయపడతారు. ఇది మాక్సిమం 14 డేస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ ద టైమ్ ఆఫ్ పోలీస్ కస్టడీ. హ్మ్. అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు పూర్తిగా ఇంట్రాగేషన్ చేస్తారు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆయనకి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు క్రైమ్ ఎక్కడ జరిగే ఏ ప్లేస్‌లో చెప్పారంటున్నారు కాబట్టి
మరలా సీన్ రీక్రియేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరలా అతన్ని తీసుకెళ్తారు, సీన్ రీక్రియేషన్ చేస్తారు. ఎక్కడెక్కడ జరిగింది, ఎవరైతే ఆ విక్టిమ్ చెప్తున్నటువంటి లొకేషన్స్‌లోకి ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి ఎలా జరిగింది అని చెప్పి పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేయడం కోసం అని చెప్పి ఎంటైర్ దీన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది పోలీస్ కస్టడీ. కస్టడీ 2 రకాలని చెప్పారు. ఒకటి పోలీస్ కస్టడీ, ఇంకోటి జ్యుడిషియల్ కస్టడీ. అవును. పోలీస్ కస్టడీ అంటే పోలీస్ స్టేషన్‌లో చేస్తారు. జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు గాని లేకపోతే జైల్లో గాని చేసేదని జ్యుడిషియల్ కస్టడీ అంటారు. దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. సో పోలీస్ కస్టడీ అనేది ప్రతి అక్యూజ్డ్ కూడా భయపడే పరిస్థితి పోలీస్ కస్టడీ. ఎందుకంటే పోలీసులు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అవును. అక్కడ కొంత వైలెంట్‌గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ పోలీసులు కంప్లీట్‌గా వాళ్ళ కస్టడీలో ఉంటారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ పోలీస్ కస్టడీ. సో ఈ టైంలో కూడా మరలా తను బెయిల్‌కి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఒకటి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ కింద ఆయనకి తీసుకునే అవకాశం ఒక పాయింట్ నెంబర్ 1 ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో బెయిల్ అవుతున్న టైంలో కూడా ఈ కేసుకు సంబంధించి మరలా ఇక్కడ లోకల్ ఏదైతే మన మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉందో కోర్టులో కూడా దీనికి సంబంధించి కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇక్కడ మరలా బెయిల్‌కి సంబంధించి ఇక్కడ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దండి హైకోర్టులో రిజెక్ట్ చేశారు కాబట్టి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇవ్వకూడదని రూల్ ఎక్కడ లేదు. పాయింట్ నెంబర్ 1 హైకోర్టులో రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కోర్టులో ఇవ్వకూడదని రూల్ లేదు, అలా అని చెప్పి ఇవ్వాలని రూల్ కూడా లేదు. సో ఆ ప్రైమా ఫేషియా ఎవిడెన్సెస్ అవన్నీ కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఇక్కడ బెయిల్ ఇవ్వాలా వద్దని కూడా ఇక్కడ డిసైడ్ చేస్తారు. ఇక్కడ సెక్షన్ 164 సిఆర్పిసి అంటారు. అంటే బాధితురాలి యొక్క వాంగ్మూలాన్ని ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు చెప్తారు. ఇప్పటివరకు మనకి జరగలే ఈ కేసు ఎంటైర్ టోటల్ స్టోరీలు ఎక్కడ కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు 164 సిఆర్పిసి నడవలేదు. అంటే ఏంటి, అమ్మాయి యొక్క సెంటెన్స్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ వేరు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పడం వేరు. ఇప్పటివరకు జరిగింది ఏంటి, ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ మీద మాత్రమే నడుస్తుంది ఇప్పటివరకు. సో పోలీసులు కస్టడీ కూడా దానిలో తీసుకుంటారు, పోలీసులు ఇంటర్గేషన్ చేస్తారు. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే 164 సిఆర్పిసి కింద ఇమీడియట్గా ఆర్డర్ చేయమంటారు. అంటే ఏంటి, బాధితురాల్ని మ్యాజిస్ట్రేట్ గారు ముందు తీసుకెళ్తారు. అక్కడ పోలీసులు కానీ జడ్జెస్ కానీ ఎవరుండరు, కోర్టు హాల్ క్లోజ్ చేస్తారు. డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ గారు అక్కడ రికార్డ్ చేస్తారు మొత్తం ఆ అమ్మాయి ఏం చెప్తుంది, 1 to 1 చేస్తారు. ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి మ్యాటర్కి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారి ముందు అమ్మాయి చెప్పిన వెర్షన్స్ కానీ కాంట్రడిక్షన్ ఉందనుకోండి, తప్పనిసరిగా కేసు కూడా కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి ఎఫ్ఐఆర్లో చెప్పినాడు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో పెట్టింది వాళ్ళ మదర్ పెట్టారు, మదర్ వెళ్ళి మాట్లాడారు. ఎఫ్ఐఆర్లో ఉన్న సెంటెన్స్ అన్నీ పట్టుకొని ఇక్కడ 164 ఇది చాలా క్రూషియల్. 161 సిఆర్పిసి అండ్ 164 సిఆర్పిసి. 161 సిఆర్పిసి అంటే పోలీస్ స్టేషన్లో చెప్పినటువంటి సెక్షన్ని 161 సిఆర్పిసి అంటారు. 164 సిఆర్పిసి అనేది మ్యాజిస్ట్రేట్ ముందు జరిగినటువంటి మొత్తం ఇదంతా కూడా బాధితురాలు చెప్పినటువంటి వెర్షన్ తీసుకుంటారు. దాన్ని కూడా తీసుకొని అప్పుడు బెయిల్ ఇవ్వాలా వద్దన్నది ఆయనకి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈయనకి ఎన్ని రకాల స్కోప్ ఉందంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉండేటప్పుడు కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిమాండ్ అవుతున్న సమయంలో కూడా, రిమాండ్ 14 days అయిపోతున్న సమయంలో కూడా మళ్ళీ ఇమీడియట్గా డిఫెన్స్ లాయర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ కోర్టులో ఫైల్ చేస్తారు. ఆల్రెడీ 14 days టైం ఇచ్చారు కాబట్టి ఇప్పటికే చాలా టైం అయిపోయింది, టోటల్ ఇంటరాగేషన్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వమని చెప్పి కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ పోలీసులు ఏం చేస్తారంటే మాకు ఈ టైం సరిపోలేదు, మళ్ళీ మాకు కావాలని చెప్పి పోలీసులు అడుగుతారు. కానీ లేదు, సరిపోతుంది కాబట్టి 14 days సరిపోయింది కాబట్టి ఇమీడియట్గా బెయిల్ మీద రిలీజ్ చేయండి, కావాలంటే మళ్ళీ మా ఎవరైతే పర్సన్ ఉన్నాడో మా అక్యూజ్డ్ పర్సన్స్ మళ్ళీ మేము కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి అప్పుడు కూడా మా లాయర్లు మేము ఏం చేస్తామంటే మళ్ళీ అప్పుడు కూడా మాట్లాడతాం ఆ సందర్భంలో కూడా. సో బెయిల్ వచ్చే సందర్భాలు ఇన్ని రకాల స్కోప్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయినంత మాత్రాన ఇంకా ఆయన కంప్లీట్గా లోపల ఉంటారు అన్నటువంటి ఆలోచన లేదు. ప్రతి వెర్షన్లో కూడా యాజ్ ఎ బీయింగ్ అని ఒక అక్యూజ్డ్గా నీకు రైట్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఈ స్కోప్లు ఉంటుంది. ఈ సందర్భంలో ఏం చేస్తారంటే మన వాట్సాప్ చాట్స్, మెడికల్ ఎమర్జెన్సీని తీసుకుంటారు. ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందంటున్నారు కాబట్టి ఇది జరిగిందా జరగలేదా అన్ని కోణాల్లో కూడా ఇక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. పోలీసులు ఒక ఫైలింగ్ ఆఫ్ మొత్తం కేసు స్టడీ అంతా కూడా కేస్ స్టడీ మొత్తం ఫైల్ చేసి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంటుంది. అది చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ 5 months 6 months కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో బిఫోర్ దట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో చేసే టైం కన్నా బిఫోరే బెయిల్ మీద వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే ఈ బండి భగీరథ విషయంలో ఈ కేసు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో, ఎప్పుడైతే కాంట్రడిక్షన్ అవుతుందో ఆ సమయంలో కానీ ఈసరికి ఆయన వచ్చేస్తుంటే కస్టడీ తీసేసుకుంటే కొంతవరకు బాగుండేది. బట్ యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో తీసుకోకపోవడం పెద్ద నేనైతే బిగ్ మైనస్ చెప్తాను. నేను ఇప్పుడు ఆ కేసును డీల్ చేసి ఉంటే తప్పనిసరిగా నేను ఆయనకి ఆ రోజు సరెండర్ అయిపోమని చెప్పేవాడిని. ఎందుకంటే ఇంత ఇష్యూ కూడా ఉండే అవకాశం లేదు. ఒక పక్క యాంటిసిపేటరీ బెయిల్కి అక్కడ బలంగా సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు ప్రయత్నం చేయొచ్చు, బట్ సరెండర్ చేసేస్తుంటే బాగుండని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో పోక్సో కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే సందర్భాలు చాలా తక్కువ, ఇవ్వకూడదు రూలెక్కలేదు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చింది, అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితి కాబట్టి చేస్తుంటే బాగుంటుంది. బట్ బోత్ వెర్షన్స్ తీసుకుంటారు, అబ్బాయి చెప్పిన వెర్షన్ తీసుకుంటారు. ఇక్కడ కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏజ్కి సంబంధించినటువంటి కాంట్రడిక్షన్,
అదేవిధంగా ఆ అమ్మాయి లిక్కర్ కన్జ్యూమ్ చేశారా చేయలేదండి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఒకటి మీకు చెప్తాను. బోత్ సైడ్స్ రిలేషన్‌షిప్ కన్సల్ ఉందా లేదని చూస్తారు. అంటే వాళ్ళిద్దరు కూడా పరస్పరంగా ఒకరొకరు కన్సల్‌గా ఉన్నారా లేదంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇదేదో ఈ కేసు ఏదో ఓవర్ నైట్ అక్కడేదో బస్సులో ఉన్నట్టు కార్‌లో వెళ్తుంటే సడన్‌గా చేయి పట్టుకొని లాగి అత్యాచారం జరిగినటువంటి సంఘటన కాదు ఈ పోక్సో కేసులో. ఇది కొద్ది నెలల పాటు ట్రావెల్ జరిగినటువంటి కేసు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ప్రయారిటీకి తీసుకుంటారు. అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకే యాంగిల్‌లో మనం మాట్లాడి పోక్సో చట్టం కాబట్టి ఇది తప్పనిసరిగా పోక్సో చట్టంలో ఈ శిక్షలు చేయాలి, ఆ శిక్షలు చేయాలని చెప్పి మనం రకరకాల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాం. బట్ చట్టం అలా ఉండదు. చట్టంలో మ్యాజిస్ట్రేట్ గారు అన్ని ఆల్ పారామీటర్స్‌లో యాంగిల్స్ కూడా దీని మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ సైడ్ మాట్లాడి ఇది దిస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి మనం చెప్పే అవకాశం ఉండదు. సో మన చట్టాలు కూడా చెప్తాయి అక్యూజ్డ్ ఉంది ఒక ఇన్నోసెంట్ పర్సనే అంటిల్ ఎప్పటి వరకు అది మనకి గిల్టీ ప్రూవ్ అయ్యేదాకా. ఒక అక్యూజ్డ్ అనేవాడు ఒక నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఒక అక్యూజ్డ్గానే మనం పరిగణిస్తున్న కోర్టు, అంతేగాని అతను పూర్తిగా క్రైమ్ చేశాడని చెప్పి కోర్టు ఎక్కడ చెప్పదు అంటిల్ అన్లెస్ అది ప్రూవ్ అయ్యేదాకా. సో ఈ కేసులో అనేక సందర్భాల్లో కూడా నీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బట్ నేను అనుకుంటుంది 14 days పోలీస్ కస్టడీ అయిన తర్వాత మళ్ళీ ట్రయల్స్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ కింద రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ లేదు కాబట్టి ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు యాంటిసిపేటరీ కాకుండా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అగైన్ మళ్ళీ 14 days అయిన తర్వాత బెయిల్ చేస్తారు. అక్కడ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ని పారామీటర్స్లో ఏదో ఒక పారామీటర్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రోహన్ గారు.